దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన వాక్యాన్ని చదువుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గనుక మనం చూస్తా ఉంటున్నట్లయితే మరి అంతా యుద్ధ వాతావరణము, ఆహ్, అల్లర్లు చెలరేగుతా ఉంటున్నాయి. దేశము మీదకి దేశం ఎళ్ళడం, ఒక దేశం మీదకి కొన్ని దేశాలెళ్ళడం. ఇట్లా ఇదంతా చూస్తా ఉంటే చాలా అన్‌సర్టైనిటీ మనం చూస్తా ఉంటున్నాం. మనం దాన్ని పరిశుద్ధ గ్రంథం యొక్క వెలుగులో చూసుకుంటున్నట్లయితే, మరి ఇవన్నీ కూడా మనకి ముందుగానే దేవుడు రాయించి ఉంచారనమాట. ఇలాంటి సందర్భాలొస్తాయి. వీటిని చూసి మీరు కలవరపడొద్దు కానీ, మరి దేవుణ్ణి ఎదుర్కొనడానికి మనం రెడీనెస్‌తో ఉండాలి అని దేవుని వాక్యం గూడా సెలవిస్తా ఉంది. సో, ఈరోజు మనల్ని మనం ఏ రీతిగా పరీక్షించుకుందాము అంటే, హౌ ఆర్ వి ప్రిపేరింగ్ టు మీట్ ద గాడ్? మన యొక్క సిద్ధపాటు ఎలా ఉంది అనేది మనం చూసుకుందాం. రాకడ సమయం బహు సమీపిస్తా ఉంది. మన పోకడెప్పుడో మనకు తెలీదు. ఆయన రాకడెప్పుడో మనకు తెలీదు కాబట్టి యాస్ ఎ సోల్జర్‌గా మనం ప్రతిదినం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా! ఈరోజు హౌ ఆర్ వి ప్రిపేరింగ్ అవర్ సెల్వ్స్ టు మీట్ అవర్ గాడ్? మనల్ని మనం ఏ రీతిగా సిద్ధపరుచుకుంటున్నామో చూద్దాము. లూకా సువార్త 12వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. లూక్ గాస్పెల్ 12థ్ చాప్టర్ 40థ్ వర్స్ చూస్తే, మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. మనం దేవుడు భూమి మీద ఉన్నప్పుడు తను చెప్తున్న మాటలలో కొన్ని ఈ సువార్తలలో రాయబడి ఉన్నట్టు మనం చూస్తా ఉంటున్నాం. ఈ చాప్టర్ అంతా కూడా మనం ముందు కూడా చూస్తా ఉంటే దేవుడొచ్చే సమయానికి మనం రెడీగా ఉండాలి అని, సిద్ధపాటు కలిగి ఉండాలి అని అక్కడుంటున్న వారికి చెప్తున్నట్లు మనం చూస్తామనమాట. మరి ఇదే సందర్భంలో మనం చూస్తే మనకి చాలా సుపరిచితమైన వాక్యము 10 మంది కన్యకలు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనం మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనం చూస్తాం కదా! ఈరోజు మన వాక్య భాగానికి నేను ఆ అధ్యాయంలో మత్తయి సువార్త 25, 1-13 గనుక మనం చూస్తే, దాన్ని 2 భాగాలుగా చూసుకుందామనమాట. 1-5 వరకు మనం చూసుకొని, మళ్ళీ 7-13 వరకు గనుక మనం చూసుకుంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-5 వరకు, తర్వాత 7-13 వరకు 2 భాగాలుగా మనం చూసుకుందాము. ఆహ్, ఇది మనం చూసినట్లయితే అందరూ కూడా తమ దివిటీల్ని పట్టుకొని 10 మంది కన్యకలు ఉంటారు. కానీ అందులో ఐదుగురు బుద్ధిగల కన్యకలు నూనెతో సిద్ధంగా ఉంటారు. మిగతా ఐదుగురు నూనె తెచ్చుకోకుండా సిద్ధపడని వారిగా వారుంటారనమాట. ఒకసారి మనం క్విక్‌గా చదువుకుందాము. మత్తయి సువార్త 25, 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు, ఐదుగురు బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇక్కడి వరకు 1-5 వరకు గనుక మనం చూసుకుంటే, నేను దీనికి ఏమని ఔట్‌లైన్ పెట్టుకున్నానంటే, వి విల్ బికమ్ వియరీ ఇన్ ద వెయిటింగ్. అంటే ఆలస్ ఆహ్, ఆలస్యం అయ్యే కొద్దీ మనం అలసిపోతూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే పెళ్లి కుమారుడు, ఆహ్, యేసుక్రీస్తు ప్రభువారుని మనం ఇక్కడ సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, ఆ యొక్క పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. అయితే వారందరూ కూడా అలసి కునికి నిద్రించిరి అనుంది. అనేక మార్లు మనం దేని కొరకైనా వేచి చూస్తా ఉంటున్నప్పుడు, ఒకటి ఆలస్యం అవుతా ఉంటున్నప్పుడు మనం అలసిపోతాం. అంటే వీయరీ అయిపోతా ఉంటాము. కానీ అలాంటి సందర్భాల్లో కూడా క్రైస్తవులుగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అని చెప్పి ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉంటున్నామనమాట. మనం గనుక చూసుకుంటున్నట్లయితే ఈ ఆత్మీయ జీవితంలో అనేకమైన విషయాలలో
మనం ఎదురు చూస్తా ఉంటాం. అవి భౌతికమైన విషయాలు కావచ్చు, ఆత్మీయమైన విషయాలు కూడా కావచ్చు. ఈ ఎదురు చూసే క్రమంలో మనం చూస్తే ఈ 10 మంది కూడా అలసిపోయినట్టు మనం చూస్తా ఉంటున్నాం. కానీ ఐదుగురు మాత్రం అలసిపోయినప్పటికీ కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఒక ఐదుగురు మాత్రం అలసిపోయి నిద్రించి ఆ యొక్క నూనె వారితో తీసుకెళ్ళలేని కారణాన్ని బట్టి మరి వారు సిద్ధపాటు కలిగి లేరన్నమాట. ఈ యొక్క ఉపమానం గనుక మనం చూస్తే, ఇక్కడ దేవుడు మంచివారు, చెడ్డవారు గురించి చెప్పట్లేదు. లేదా ఇంకా ఆహ్, ఇంకా మనం చూస్తే ఆహ్, సిన్నర్స్ లేపోతే పాపులు రక్షించబడిన వారి గురించి చెప్పట్లేదు కానీ, జ్ఞానవంతులు ఆహ్, వైస్, అన్‌వైస్ అంటే ఫూలిష్ ఇంకా వైస్‌గా ఉన్న వారి గురించి దేవుడిక్కడ చెప్తా ఉంటున్నాడనమాట. మనం కూడా దేవుడిని నమ్ముకున్న ప్రజలుగా మనముంటూ, మనము దేవుని యొక్క జ్ఞానము కలిగి గనుక మనం లేకపోతే, ఈ ఆత్మీయ పోరాటంలో మనం కూడా వెనుకబడిన వారంగా మనం ఉంటామనమాట. ఇక్కడ సిద్ధపాటు లేని ఐదుగురు కన్యకలను చూస్తే, వారు కూడా 10 మందితో పాటు కలిసి ఉన్నారు. అదే ప్రయాసలో వాళ్ళు ఉన్నారు. అదే అలసటలో వాళ్ళు ఉన్నారు. 10 మంది ఒకే చోటున్నారు. కానీ ఆ నూనె తీసుకొని వెళ్ళిన వారు ఏ రీతిగా ఉన్నారు? నూనె తీసుకొని వెళ్ళని వారు ఏ రీతిగా ఉన్నారు? మనం తర్వాత చూడొచ్చనమాట. మనం కూడా ఆత్మీయ జీవితంలో అందరితో పాటు కలిసే ఉంటాము. కానీ కొంతమందిని గనుక మనం చూసినట్లయితే దేవుడు ఏదైతే మనకి చెప్తా ఉంటున్నారో దానిని బట్టి ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ బుద్ధి కలిగి ఆయన కొరకు ఎప్పుడొచ్చినా ఆయనతో ఉండడానికి సిద్ధపడుతూ ఉంటారు. కొంతమంది ఆయన చెప్పింది గ్రహించలేక, ఆయనని వెంబడించలేక జారిపోతూ వెనుకబడిపోయిన స్థితిలో ఉంటూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఉంటున్న విశ్వాసులు కూడా. ఈరోజు మనకి దేవుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ ఐదుగురు బుద్ధిగల కన్యకల వలె మనం కూడా ఉండాలి అని మరొక మారు మరిక్కడ మనకి గుర్తు చేయబడతా ఉందన్నమాట. ఇప్పుడుంటున్న పరిస్థితుల్లో చాలా ఫిజికల్ థింగ్స్ మనం వింటా ఉంటున్నప్పుడు, స్పిరిచ్యువల్ థింగ్స్‌కి లో ప్రయారిటీ అయిపోతా ఉంటది. మనకి తెలియకుండా మనకే. కానీ దేవుడి కృపను బట్టి ప్రతినిత్యం కూడా మనకి వాక్యం అందించబడతా ఉంటది కాబట్టి, ఎప్పటికప్పుడు సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉంటున్నారు. కనుక సరిచేసుకుంటూ ముందుండాలి అని దేవుడు మన నుంచి ఆశపడతా ఉంటున్నారనమాట. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి గనక మనం చూస్తా ఉంటే ఒక పిక్చరైజ్‌గా మనం ఇది చూస్తే అందరు కన్యకలున్నారు. ఒకవేళ వాళ్ళు 10 మంది అక్కడ వేచి ఉంటున్నప్పుడు వారి చుట్టూ ఉన్నవారు ఆ 10 మంది చేతుల్లో జస్ట్ ఇమాజినేషన్‌కి ఛాన్స్ ఇద్దామని చెప్తున్నాను. ఆ 10 మంది చేతుల్లో దివిటీలను జనాలు చూస్తా ఉంటారు. కానీ ఆ లోపలుంటున్న ఆ నూనెను లేపోతే వాళ్ళు సిద్ధం చేసుకుంటున్న నూనెను దేవుడు మాత్రమే చూస్తున్నాడనమాట. అందరి చేతుల్లో దివిటీలున్నాయి. నూనె తెచ్చుకున్నారా లేదా అన్నది చుట్టూ ఉన్నవారు గ్రహించలేకపోయినా దేవుడు మాత్రం గ్రహిస్తా ఉంటాడు. ఆ రీతిగా మన చుట్టూ ఉంటున్న వారు మన యొక్క ఫిజికాలిటీని చూస్తూ మనం కూడా ఒక మంచి విశ్వాసి అని మన చుట్టూ ఉంటున్న వారు అనుకోవచ్చేమో. కానీ మన లోపల హృదయంలో ఉంటున్న మన యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క హృదయంలో దేవుని కొరకు మనం ఏ రీతిగా ప్రతిదినం ఆయన కొరకు వేచి ఉంటున్నాం, ఆయన్ని కలుసుకోవడానికి అనే ఆశ దేవునికి, నీకు, నాకే తెలుస్తదనమాట. మన లోపలుంటున్న అంతరంగం యొక్క పరిస్థితి. నిజంగా చెప్పాలంటే కోకొల్లలుగా దేవుని వెంబడిస్తుంటున్న వారు మనకి కనిపిస్తా ఉంటున్నారు. అంటే దేవుని సన్నిధికి వెళ్తున్నవారు. నిజంగా ట్రూగా వెంబడిస్తుంటున్న వారు ఎంతమంది ఉంటున్నారో ఆయనకి తెలుసు. మనల్ని మనం ఆహ్, సెల్ఫ్‌గా గనుక ఎగ్జామిన్ చేసుకుంటే దేవునికి, నీకు, నాకే తెలుసనమాట. కాబట్టి చుట్టూ ఉంటున్న వారు మనల్ని విశ్వాసులు అనుకుంటున్నారులే, మనం ఎళ్ళిపోదాం అని అనుకుంటే ఖచ్చితంగా మనం కూడా మోసపోతామనమాట. మనల్ని మనం మోసపుచ్చుకుంటే ఆయన ఇవ్వబోయే మహిమను మనం గూడా కోల్పోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. అట్టి రీతిగా మనం ఉండకూడదు. మరి ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే దావీదు ఒక మాట చెప్తాడు. కీర్తనలు 26 రెండవ వచనం గనుక చూసుకుంటే కీర్తనలు 26 రెండవ వచనము.
తీసిన వారు చదువుతారా? కీర్తనలు 26 రెండో వచనము. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంత్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఆ! ఇక్కడ దావీదు ఏ రీతిగా చెప్తున్నాడో చూస్తే, టెస్ట్ మీ ఓ లార్డ్. మనం ఇంగ్లీష్‌లో గనుక చదివితే, ఆ రీతిగా మనల్ని మనం దేవునితో ఒక ఛాలెంజ్ చేసుకోగలమా అని నాకు దేవుడు నేర్పించిన పాఠము. అందరూ నా నా బయట ఫిజికాలిటీని చూసి నన్ను విశ్వాసి అనుకుంటున్నారేమో, కానీ ఏ రీతిగా స్పిరిచ్యువల్ బ్యాటిల్‌లో ఉన్నానో నాకు మాత్రమే తెలుసు కదా అని నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు ఈ వాక్యం నాకు దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా పరీక్షించుకుందాం. అందరూ దివిటీలు పట్టుకొని ఉన్నారు. కానీ నూనెతో సిద్ధపడిన కన్యకలు మాత్రం దేవునితో వెళ్ళిపోవడానికి ఉన్నారనమాట. బుద్ధి కలిగిన కన్యకలు మాత్రం. మనం కూడా ఈ స్పిరిచ్యువల్ రేస్‌లో ఉంటున్నప్పుడు, ప్రభువా నేను కూడా బుద్ధిగల కన్యకల వలె ప్రతిదినం కూడా సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి అని ఆయన సహాయం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేయడానికి సిద్ధపడిన వాడనమాట. కొన్ని వచనాలు మనం చూద్దాం. ఈ సిద్ధపాటు లేని వారిని అంటే బుద్ధి లేని కన్యకల్ని పోల్చిన కొన్ని వచనాలు మనం చూద్దామన్నమాట. ఏ రీతిగా దేవుడు వారిని పరిగణిస్తున్నారో మనం చూద్దాం. మత్తయి సువార్త 23, 26 అధ్యాయం 26 వచనం గనుక మనం చూస్తే, గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల పరిశుద్ధమగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ఇక్కడ ఫారిసీస్ గనుక మనం చూస్తా ఉంటే, ఈ వీళ్ళ యొక్క ఇదంతా ఎట్లుంటదంటే ఫిజికాలిటీ అంటే బయటున్న దాన్నే చూస్తూ దేవుణ్ణి భూమి మీద దేవుడు జీవించినంత కాలము పైన వాటిని బట్టే దేవుడికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నట్లు మనం చూస్తా ఉంటాం. లోపలుంటున్న అంతరంగాన్ని వారసలు పట్టించుకున్న వారిగా మనం చూడమనమాట. గ్రుడ్డి వారితో దేవుడిక్కడ సంబోధిస్తా ఉంటున్నాడు. గ్రుడ్డి పరిసయుడా అని చెప్పి. సో, మనము దేవుని కృపను బట్టి ఆ యొక్క మన మనోనేత్రాలని తెరవబడి, ఆ యొక్క అం అంధత్వం నుంచి బయటికొచ్చాం. ఆ స్పిరిచ్యువల్ బ్లైండ్‌నెస్ నుంచి బయటికొచ్చిన మనము, కలిగి లేకపోతే అంటే ఎప్పటికప్పుడు మన యొక్క అంతరంగ పరిస్థితిని గనక మనం చూసుకోకపోతే, మనకి తెలియకుండా మనమే మళ్ళీ ఆ స్పిరిచ్యువల్ బ్లైండ్‌నెస్‌లోకి ఎళ్ళిపోతాం. బానే ఉంటున్నాము అనుకుంటూనే స్పిరిచ్యువల్ బ్లైండ్‌నెస్‌లోకి ఎళ్ళిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే సాతానుడు ఆ విధంగా మనల్ని భ్రమపరుస్తాడనమాట. బికాజ్ చుట్టూ ఉంటున్న వారికి ఏ డౌటు రాదు. వి ఆర్ బీయింగ్ గుడ్ అనే అనుకుంటారు. కానీ అంతరంగం ఉంటున్న పరిస్థితిని గనుక మనం పట్టించుకోకపోతే మళ్ళీ అదే స్పిరిచ్యువల్ బ్లైండ్‌నెస్‌లోకి మనం ఎళ్ళిపోతాం. అది ఎంత మాత్రము కూడా జరగకూడదనమాట. అలా స్పిరిచ్యువల్ బ్లైండ్‌నెస్‌లోకి మెల్లిగా మనం ఎళ్ళిపోతూ ఉంటే మన మనస్సాక్షి మనల్ని గర్దించడం గూడా మానేస్తది. చిన్నగా దేవునికి మనకి సహవాసం కోల్పోతాం. ఆ సహవాసం కోల్పోయిన దుస్థితి ఏ రీతిగా ఉంటదో మనకి తెలుసు గదా! ఆ రీతిగా మనం అస్సలు ఉండకూడదనమాట. మరి ఇంకొకటి గనక చూసుకుంటే బీయింగ్ లూక్‌వార్మ్, నులివెచ్చని వారు ఆహ్, ఏ రీతిగా ఉంటారో ఆ రీతిగా మనం వచ్చేస్తామనమాట. అటు అన్యుల గుంపులో ఉండము. అటు వెచ్చగా చల్లని గుంపులో అన్యుల గుంపులో ఉండము. అటు దేవునికి పూర్తి భక్తి కలిగి కూడా మనం ఉండం. అటు ఇటు కాని స్థితిలోకెళ్ళిపోతా ఉంటాం. ఆహ్, కీర్త్ ఆహ్, ప్రకటన 3 అధ్యాయం 15, 16లో నులివెచ్చని స్థితిలో ఉంటున్న వారి గురించి గూడా ఉంటదనమాట మనం చూస్తే. ఆ రీతిగా అటు అన్యులము కాదు, దేవుని కొరకు రోషం కలిగి జీవించే వారిగా గూడా మనం ఉండలేకపోతాం. అటు ఇటు నులివెచ్చని స్థితిలో ఉంటూ కూడా మరి ఆయన నిలువెచ్చని స్థితిలో ఉంటే, ఆయన ఏ రీతిగా ఆహ్, వారిని పరిగణిస్తున్నారో మనం చూద్దాం. ప్రకటన 3, 16 అధ్యాయం గనుక వచనం గనుక చూస్తే, ప్రకటన 3వ అధ్యాయం 16 వచనం. నీవు వెచ్చగానైనను, చల్లగానైనను ఉండక, నులువెచ్చనగా ఉన్నావు గనుక, నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. మరి ఈ రీతిగా ఉంటున్నప్పుడు, ఆ యొక్క లాస్ట్ ఎండింగ్ అనేది ఏ రీతిగా ఉంటుందో మనం చూస్తా ఉంటున్నాం. ఆ పరిస్థితికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఆహ్,
టూ టూ చూసాం కదా ఇప్పటికి. స్పిరిచువల్ బ్లైండ్నెస్ లోకి గ్రుడ్డివారిగా దేవుడు పరిగణిస్తున్నారు. పైన అంతరంగాన్ని కనుక మనం పరీక్షించుకోకుండా పైనున్న వాటినే మనం చూసుకుంటా ఉన్నప్పుడు బీయింగ్ లూక్వామ్ నులువెచ్చగా మనం ఉండిపోతాం అన్నమాట. లాస్ట్ ఇది కనుక మనం చూస్తా ఉంటే ఇక్కడ ఈ 10 మంది కన్యకల్లో మనం వారు ఎంతగానో ఎదురు చూస్తా ఉంటున్నారు. మేబీ మళ్ళీ ఒకసారి ఇమాజినేషన్ కి మనం ఛాన్స్ ఇస్తే ఆ ఎండలో అయి ఉండొచ్చు, లేదా ఎన్ని డేస్ అదంతా కూడా మనకి ఇక్కడ లేదన్నమాట. ఆ వేచి ఉంటా ఉంటున్నప్పుడు అదే ఆ ఐదుగురు బుద్ధిగల కన్యకలతో పాటు ఈ ఐదుగురు బుద్ధి లేని వారు కూడా ప్రయాస పడతా ఉంటున్నారు. వారు కూడా ఆయన కోసం ఎదురు చూస్తా ఉంటున్నారు. కానీ మనం చూస్తే సిద్ధపాటు కలిగి వెళ్ళిన వాళ్ళ యొక్క పనికి ఫలితం దొరికింది. నూనె సిద్ధం చేసుకోలేని ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు వారి యొక్క పని కాల్చివేయబడింది. అంటే వారి యొక్క పని, వారి యొక్క ప్రయాస వ్యర్థమైపోయిందన్నమాట. మనం లాస్ట్ లో గనుక చూసుకుంటే డోర్ వేయబడుతది. అంటే వారికి నూనె లేనందున వారు వెళ్ళలేరు. తలుపులు మూసివేయబడతాయన్నమాట. మరి వారి యొక్క పని ప్రయాస వ్యర్థమైపోతా వచ్చింది. ఆ మొదటి కొరింథీ గనుక మనం చూసుకుంటే మొదటి కొరింథీ 3వ అధ్యాయం 13-15 వరకు మనం చూసుకుంటే మన యొక్క పని భూమి మీద ఉన్నప్పుడు మనం చేసిన పని గనుక అది దాని యొక్క క్వాలిటీని మనం చూసుకుంటున్నప్పుడు ఒకసారి చదువుకున్నాము. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 13-15. అక్క ఎవడైనను చదవరా? ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడ్ల వాడి జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడ్ల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఈ రీతిగా మన యొక్క పని కాలిపోతే దానికి మీనింగ్ లేదన్నమాట. సో ఆన్ ద హోల్ మనం గనుక చూసుకున్నట్లయితే హౌ ఆర్ వి ప్రిపేరింగ్ ఈ ప్రిపరేషన్ టైంలో ఎప్పటికప్పుడు అలసిపోతాం. ఖచ్చితంగా అలసిపోతాం ఉంటుంటున్న పరిస్థితిని బట్టి. కానీ ఎప్పటికప్పుడు మనల్ని దేవుని యొక్క వాక్యంతో ఉజ్జీవపరచుకోపోతే, ఎప్పటికప్పుడు పరీక్షించుకోపోతే, ఇంత వాక్యం వింటున్న మనము మన యొక్క పని కాలిపోతే, లేదా నులివెచ్చని స్థితిలో దేవుడు మనల్ని పరిగణిస్తే, లేదా గ్రుడ్డివారిగా దేవుని యొక్క దృష్టిలో మనం ఉంటే, మరి మన యొక్క అంతము మనం అనుకున్న రీతిగా ఉండదన్నమాట. ఇప్పుడు మిగతాది గనుక మనం చూస్తే 6వ వచనం నుంచి మిగతాది గనుక మనం చూస్తా ఉంటే ఆ క్విక్ గా అది కూడా చదువుకుందాము. మత్తయి 25 6-13 వరకు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కాని బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము నేనెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మరి దీన్ని గనుక మనం చూస్తే ఒక పార్ట్ విల్ బి బికమ్ వేరీ ఇన్ ద వెయిటింగ్. ఆలస్యం అయినప్పుడు ఖచ్చితంగా అలసిపోతాం. కానీ 7-13 గనుక మనం చూసుకుంటే విల్ బి విత్ హిమ్ ఇన్ ద వెడ్డింగ్. అంటే ఒక దినాన ఆయన ఖచ్చితంగా వస్తారు. మనం ఆయనతో ఉంటాం. ఇక్కడ పెళ్లి కుమారుడిగా సంబోధించబడిందని నేను వెడ్డింగ్ అన్న అవుట్‌లైన్ తీసుకున్నాను. మనం ఖచ్చితంగా ఒక దినాన ఆయన రాబోతుంటున్నప్పుడు ఆయన్ని పెళ్లి కుమార్తెగా మనం అలంకరించబడి ఆయన్ని ఎదుర్కొనబోతా ఉంటున్నామన్నమాట. ఇట్టి రీతిగా సిద్ధపడి ఉంటే గనక రెప్పపాటులో మనం ఆయనతో ఉంటాం. నిజంగా ఒకసారి
ఆ ప్రకటన గ్రంథము ఇంకా ఎక్కడెక్కడైతే పరలోకం గురించి ఆయన సంబోధించారో అదంతా మనం చూసుకుంటే అసలు ఎంత గొప్పగా దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడో పరలోక రాజ్యం అనేది మన కళ్ళ ముందు గనుక మనం ఒకసారి ఉంచుకుంటే ఆత్మీయ నేత్రాలతో చూస్తే మన పరిస్థితిని గుర్తు చేసుకుంటే మన యొక్క పాప పరిస్థితిని మనం ఏ రీతిగా ఆయనకి తిరుగుబాటుగా ఉన్నామో చూసుకొని, ఆ యొక్క పరలోక రాజ్యం చూసుకుంటే, మనకసలు ఏ అర్హత కూడా మనకి లేదు. కానీ అట్టి అర్హతను దేవుడు మనకి ఇచ్చారనమాట. వి విల్ బి విత్ హిమ్ అన్న 10థ్ వర్స్‌ని గనుక మనం ఎక్కువ ధ్యానం చేస్తే, నిజంగా దేవుడు మానవునితో ఎప్పుడు స్నేహించడానికే మానవుడిని కలుగచేసుకున్నాడు తన స్వహస్తాలతో. కానీ పాపం చేసిన కారణాన్ని బట్టి మనం ఆ యొక్క సంబంధాన్ననేది కోల్పోతూ వచ్చామనమాట. కానీ తన కుమారుడిని మన కొరకు పంపించి, మన యొక్క పాప డాగులతో మన దుర్వాసన కొడుతున్న జీవితాన్ని గనుక మనం చూసుకుంటే, పరిశుద్ధపరచబడిన మనకి అసలా పరలోక రాజ్యము ఎళ్ళడానికి ఏ విధమైన అర్హత లేకపోయినా, కేవలం తన కుమారుని రక్తం ద్వారా దాన్ని సంపాదించుకున్నందుకు ఎంతైనా ఈరోజు మనం స్తుతించదగిన వారిమిగా మనం ఉంటున్నామనమాట. ఆయన మన నుంచి ఏమి కోరుకోవట్లేదు. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకడమే. కష్టమే. శరీరంలో ఉంటున్నాం కాబట్టి చాలా కష్టమే. కానీ జీవించాలన్న ఆశ ఉన్నప్పుడు ఆయన మనకి తన శక్తిని దయచేసి ఆయనకిష్టలుగా మనల్ని చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారనమాట. కానీ మనలోనే అనేక మార్లు ఆ సిద్ధపాటు లేక మనం ఆహ్, ఆ యొక్క ఏమంటాం? ఆ యొక్క భాగ్యాన్ని కోల్పోయే వారిగా ఉంటున్నాం. ఏది చూసుకుంటున్నా కూడా ఇటర్నల్. ఈ బుద్ధిగల కన్యకలు విత్ హిమ్ ఆయనతో నిత్యకాలం ఉండబోతా ఉంటున్నారు. బుద్ధి లేని వారు నిత్యకాలం ఆ నరకంలో కాల్చివేయబడబోతా ఉంటున్నారు. ఏదైనా కూడా నిత్యకాలం. ఇంకా దానికి ఎండ్ అనేది లేదు. మనకి తెలుసు. కానీ ఈ భూలోక జీవితానికి ఎండ్ ఉంటా ఉంది. ఈ భూలోక జీవితమే శాశ్వతం అనుకొని అనేక మంది జీవిస్తున్నారు కానీ, దేవుడు మనల్ని వెలిగించి ఈ అశాశ్వతమైన లోకంలో నుంచి శాశ్వత లోకానికి తీసుకువెళ్ళడానికి మన మనోనేత్రాలు తెరిచిన కారణాన్ని బట్టి ఈరోజు దేవుడిని మనం స్తుతించవలసిన వారిగా ఉంటున్నామనమాట. ఇంకొకటి గనుక మనం చూసుకుంటా ఉంటున్నట్లయితే అనేక మార్లు చిన్న చిన్న విషయాలలో మనం తప్పిపోతూ, దేవుడివ్వబోతుంటున్న పెద్ద మహిమను మనం కోల్పోయే వారిగా ఉంటామనమాట. ఈరోజు ఆ రీతిగా ఉండకూడదు అని దేవుడు గుర్తు చేస్తున్నారు. ఇంకా ఒక 2 వాక్యాలు చూసుకొని నేను ముగిస్తాను. బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ ఎ వైస్ వర్జిన్. మరి ఇట్టి రీతిగా మనం ఉంటున్నప్పుడు సిద్ధపాటు కలిగి ఆయనతో శాశ్వత కాలం ఉండబోతుంటున్న మనకి ఏ విధమైన ఆహ్, దేవుడు దాచి ఉంచాడో మనం చూద్దాము. యెషయా 25:9 చదువుకొని మనం ముగించుకుందాము. యెషయా 25:9. యెషయా 25:9. అక్క చదువుతారా? ఆ దినమున జనులిలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. ఆ! మనం కనిపెడుతున్న దేవుడు ఖచ్చితంగా ఒక దినానొచ్చి మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ యొక్క సంతోషానికి, ఆనందానికి ఎండ్‌లెస్ ఉండబోతా ఉంటుందనమాట. కనుక మనం కూడా ఈ రాకడ దినాలలో సిద్ధపడుతూ, మన యొక్క అంతరంగాన్ని దేవుని కొరకు సిద్ధం చేసుకుంటూ ఉండాలని, మరి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.